పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గ్రాడ్యుయేట్ మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్కా కొమరయ్య మరియు చిన్నమైల్ అంజిరెడ్డి గారులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మహర్షి డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులను కోరిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందులు సంధ్యారాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల దృష్ట్యా మీ అందరినీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మా రాగకి సహకరించిన రఘుపతి సార్ గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేదిక పైన భారతీయ జనతా పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హనుమంత్ అన్న గారు, ఈ ఎన్నికలకు సంబంధించి కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా ఉన్న భూమన్న గారు, ఈ మండలానికి సంబంధించిన అధ్యక్షులు కోరు రమేష్ గారు, అలాగే హరీష్, మహేందర్, ప్రవీణ్, విశ్వాసం అందరికీ, మా కార్యకర్తలందరికీ మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం ఎప్పుడైనా కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము. ఎందుకంటే మన కోసం మాట్లాడాలి, కొట్లాడాలి పెద్దల సభలో అనేటువంటి ఆలోచన గ్రాడ్యుయేట్ ఓటర్గా మీరు కావచ్చు, నేను ఓటర్ని కాబట్టి నేను కావచ్చు ఆలోచన చేస్తాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, గతం లోపల దాదాపు ఏడాదిన్నర కిందట ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డదో ఎన్నికల సమయంలో గ్రాడ్యుయేట్స్కి సంబంధించి అనేక హామీలు ఇచ్చింది మీ అందరికీ కూడా తెలుసు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని, లేకపోతే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని, తర్వాత చదువుకునే మహిళలకి ఆడపిల్లలకి స్కూటీలని, ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా చాలా హామీలు ఇచ్చింది. అయితే టీచర్స్కి సంబంధించి ఇవాళ దాదాపుగా అంటే రిటైర్మెంట్ వరకు పనిచేసి గతం లోపల మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత ఈ వయసు పెంచిండ్రు టీచర్స్ అందరికి కూడా. ఎందుకు? ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఆపడం కోసం మాత్రమే వాళ్ళు ఏజ్ పెంచిండ్రు, అది ఉద్యోగులందరికీ కూడా తెలుసు. తర్వాత ఇప్పటికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏడాదిన్నర గడిచినా కూడా ఈ రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ మీద క్లారిటీ లేదు గవర్నమెంట్ దగ్గర. తర్వాత టీచర్స్ కి సంబంధించి పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, దేని మీద కూడా క్లారిటీ లేదు ఇప్పటి వరకు. వారి ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది మీ అందరికీ కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి మీరంతా కూడా మేధావులు. సరే, మేము కామన్ గా పబ్లిక్ కి చెప్పినట్టుగా అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు కాబట్టి మేధావి వర్గానికి సంబంధించిన ఓటర్లు మీరంతా కూడా ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి మీ అందరి సహకారం ఉండాలి. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాము. ఎక్కడికి పోయినా కూడా మంచి పాజిటివ్ వాయిస్ అయితే ఉన్నది. మేము తిరుగుతా ఉన్నాం, గ్రాడ్యుయేట్ ని కలుస్తా ఉన్నాము. గతం లోపల బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఉద్యోగుల కోసము, టీచర్స్ కోసము, తర్వాత గ్రాడ్యుయేట్స్ కోసము అనేక పోరాటాలు చేసిండ్రు. ఇప్పుడు గెలిచేటువంటి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలు తప్పకుండా మీకోసం, మీ గొంతుకై పెద్దల సభలో వినిపిస్తారని, మీ సమస్యల కోసం పోరాటం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే 100కి 200% మనం ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 100% మీరు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని మీ అందరిని కూడా కోరుతా ఉన్నాము. 27వ తేదీన మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటుని ఇద్దరు అభ్యర్థులకు కూడా వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కూడా మీకు తెలుసు, అంజిరెడ్డి గారు దాదాపుగా చాలా సంవత్సరాల నుండి సోషల్ యాక్టివిటీస్, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వారి సతీమణి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా. తర్వాత మల్కా కొమరయ్య గారి గురించి కూడా మీకు తెలుసు. మన పెద్దపల్లి వాస్తవ్యులు, వారు బిజినెస్ రీత్యా హైదరాబాద్ లో ఉన్నా కూడా సామాజిక కార్యక్రమాలు వాళ్ళ ముందు నుండి కూడా RSS బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇద్దరికి కూడా పూర్తిగా మీ సమస్యలు తెలుసు, మీకోసం కొట్లాడే శక్తి ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయాలని మీ అందరినీ మరొకసారి కోరుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, రామగుండం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ గుండుబోయిన భూమయ్య మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్, జక్కుల పద్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.